సార్, జగన్ ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే చాలు, రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది. లేదు ఆ రాంగ్ స్టెప్ వేసాడంటే గనక ఇంక రాజకీయ భవిష్యత్తు జగన్‌కుండదు అని అంటున్నారు కొంతమంది. ఎందుకని అలాగంటున్నారంటారు? దీనికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు సార్? అసలు జగన్ తీసుకునే నిర్ణయం ఏంటి? ఆయన పార్లమెంట్‌కి వెళ్ళి అక్కడ నుంచి చక్రం తిప్పాలనే ఉద్దేశంతోటి హ్మ్. ఇక్కడ అసెంబ్లీకి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి అవినాష్ రెడ్డి అన్న అతన్ని తప్పించి ఆ ప్లేస్‌లో నిలబెట్టి హ్మ్. ఎంపీ అయిన తర్వాత దెన్ హి కెన్ గో టు ద సెంట్రల్ హ్మ్. పార్లమెంట్‌కి వెళ్ళి అన్నాడు. ఆ ఒక్క తప్పు అని ఎవరంటారు? హ్మ్. తెలుగుదేశం తరపులు ఫిట్టింగ్ పెడుతున్నారు. హ్మ్. ఓకే. ఏ ఒక్క తప్పు ఎన్నో తప్పులు చేయకపోతే గానీ చంద్రబాబు నాయుడు లాస్ట్ టైమ్ 23 రావు కదా! హ్మ్. ఆ 23 కూడా అసలు వచ్చుండేవి కాదు. అంత బంపర్ మెజారిటీతో వెళ్ళాడు. అప్పుడు హ్మ్. మీరు ఆ ఒక్క తప్పు అంటే ఏ ఒక్క తప్పు అని చెప్తాడు చంద్రబాబు? ఏ హ్మ్. ఒక్క తప్పు? పవన్ కళ్యాణ్ వల్ల గెలవలేదు మేము అని అంతకుముందు అన్న దాని గురించి ఓడిపోయాం. హ్మ్. కాపులోని చాలా మంది ఓటేయలేదని హ్మ్. మన కొంతమంది అంటారు. హ్మ్. యాంటీ ఇన్కంబెన్స్ అంటారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీద సింగపూర్ చూపించాడు, అయి చూపించాడు, అమరావతిలో ఏమీ చేయలేదు, అన్ని అప్పులు చేసి వెళ్ళిపోయాడు హ్మ్. అని ఒక వర్గం అంటారు. హ్మ్. అన్నీ కలిసి వెరసి అట్టర్ ఫ్లాప్ అయిపోయావు లాస్ట్ టైం. హ్మ్. అదే కదా! ఇప్పుడు ఇతను అయిపోయాడు. ఇతను యాంటీ ఇన్కంబెన్స్, సైకోయిజం ప్లస్ ఏమో అతని క్యారెక్టర్ హ్మ్. ఒకటి కాదు అన్నీ చాలా మంది తెలిసిపోయినాయి. అవును. ఆ ఒక్క ఓల్డ్ పీపుల్‌కి డబ్బులు వేయటం అనేది తప్పితే మిగతా హ్మ్. అన్నీ కూడా వీడు ఇతను వేస్ట్, డెవలప్‌మెంట్ లేదు, ఏమీ లేదు. స్టేట్‌ని చాలా అధపాతాళానికి నొక్కేసాడు. అది హ్మ్. మట్టుకు కరెక్ట్. అవును. స్టేట్ అనేది డెవలప్ చేయకుండా వాట్ ద హెల్ ఈస్ దిస్? అది అందరికి తెలిసిపోయింది. హ్మ్. ఆ తప్పు అంటే నా ఉద్దేశంలో అది. హ్మ్. ఎంపీగా నిలబడ్డం, మళ్ళీ అక్కడికి వెళ్ళటం స్ట్రాటజీ. అతనికి ఏదో ఫిట్టింగ్ పెట్టడానికి చూస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. హ్మ్. ఆ! ఆ ఒక్క తప్పు, ఏ ఒక్క తప్పు, తప్పు కాదు అది స్ట్రాటజీ. మిమ్మల్ని మళ్ళా నొక్కేయడానికి వెళ్తున్నాడు. హ్మ్. మిమ్మల్ని మళ్ళా నొక్కేసి మేము మీకును మోడీకిని, చంద్రబాబు నాయుడుకి ఎరగొట్టేసి అవసరమైతే అక్కడ ఉండి రాజకీయం చేసి ఇండి కూటమిలో జంప్ చేస్తామని బీజేపీని భయపెట్టడానికి కూడా వెళ్తున్నాడు. హ్మ్. ఎన్నో ఉంటాయి. ఇప్పుడు హ్మ్. పడ్డవాడికి తెలుస్తదది. ఒకసారి పడిపోయావు, పడిపోతే గానీ క్షవరం అయితే గానీ వివరం రాదు. హ్మ్. ఇప్పుడు వచ్చుండదు వివరం. అవును. సరికి వైఎస్ మన అబ్బాయికి హ్మ్. జగన్‌కి. అక్కడికెళ్ళిన తర్వాత చక్రం చెప్తున్నాడు. అక్కడికెళ్ళకుండా ఏదో విధంగా దెబ్బేసేద్దాం. కొంత ఏం చేస్తారు ముందు గల్లీకి తిరిగేసి నేను ఓడించుతానని మొన్న ఎవరో అన్నారు. ఎవరో అతను. రేవంత్ నువ్వు రెడ్డి. ఎన్ని తిరిగినా నువ్వేం చేయగలవు? నువ్వు కర్ణాటకలో నీకు సరిగ్గా తెలీదు. హ్మ్. కర్ణాటక కదా! రేవంత్ రెడ్డి ఇష్టం తెలంగాణ కదా! హ్మ్. నువ్వు అక్కడికెళ్ళి ఏం చేయగలవు అంటున్నాను. హ్మ్. కేసీఆర్ అక్కడికి వెళ్ళి అమరావతికొచ్చి ఒక సెపరేట్ పార్టీ పెట్టేసి అక్కడ అనుకున్నాడు. ఇయన్నీ జరగనివి అన్నీని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ అక్కడికొచ్చి తెలంగాణలో నిలదొక్కుంటానంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. హ్మ్. ప్రజలు ఒప్పుకోరు ఇక్కడ. లీడర్స్ ఒప్పుకుంటే సరిపోదు కదా! హ్మ్. లీడర్స్ 10 మంది ఆఫీస్‌కి రమ్మంటే ఎన్టీఆర్ భవన్‌కి వస్తారు. ప్రజల్లో లేదు చంద్రబాబు నాయుడుకి. ఇంకా రాలేదు. హుహు. రాలేదు సరే కదా! అతనంటే భయం. హ్మ్. చాలా ఫిట్టింగ్ మాస్టర్ అని. హ్మ్. అర్థమైందా? వాళ్ళ క్యాస్ట్‌కి శేరిలింగపల్లి, కమ్మాస్ తప్పితే మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా తెలంగాణ ప్రజలు దే డోంట్ లైక్ సింప్లీ చంద్రబాబు నాయుడు. హ్మ్. యూ టేక్ మై వర్డ్. హ్మ్. అంచేత ఇదెంత నిజమో రేవంత్ రెడ్డి గల్లీ తిరిగేసి హ్మ్. జగన్‌ని ఓడించడం కూడా అంతే నిజం. హ్మ్. ఎవరు గేమ్ ప్లాన్ ఆళ్ళు చేస్తూ ఉంటారు. గేమ్ ప్లాన్ ఎందుకు? వాళ్ళు ఏదో డిస్కరేజ్ చేస్తే డిస్కరేజ్ అయ్యే స్టేజ్‌లో జగన్ లేడు. ఎంతకంటే లేడు. మునగడు కదా! హుహు. మొత్తం మునిగిపోయాడు ఇప్పుడు. ఎందుకంటే మునగడు. ఇప్పుడు తేలాలి. తేలటం హ్మ్. అనే ప్రాసెస్‌లో పార్లమెంట్‌కెళ్ళి హ్మ్. చక్రం తిప్పుతాడు. ఎందుకంటే డబ్బులున్నాయి. అతనికి పొలిటికల్ లక్ కూడా ఉంది. హ్మ్. ఓడిపోవడం కారణం ఓన్లీ బికాజ్ ఆఫ్ వివేకానంద రెడ్డి. హ్మ్. అతన్నే అదొక పాపం కొట్టేసింది. హ్మ్. తర్వాత అతని పరిపాలన కూడా బాలేదు. అవును. అక్కడ చెట్లు బొలిచేటట్టుగా అమరావతిలో దాన్ని ఇగ్నోర్ చేసేసి 16 చోట్ల ఆఫీసులు కట్టేసుకుని జయలలిత అనుకుందట ఇక జీవితం అంతా నేనే సీఎం అని. ఇక్కడ కరుణానిధి మీద కోపంతోటి. కరుణానిధి వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈవిడ శారీ హ్మ్. లాగేశారు అసెంబ్లీలో ఆ! జయలలితని. డీఎంకే వాళ్ళు అంత క్రూరత్వంగా మాట్లాడుతుంటే వెళ్ళి కొట్టబోయి చీర లాగేశారు. ఆ! ఇన్ని చూసేటి వాట ఎవడు బ్యాడ్ అయిపోయారు? డీఎంకే బ్యాడ్ అయిపోయింది. హ్మ్. డీఎంకే గెలిచిన వెంటనే కరుణానిధి ఎత్తి అతలు పడేశారు. హ్మ్. ఇలా ఎత్తేసి పట్టుకొస్తారు. హ్మ్. వెంటనే చేసింది ఆవిడ. ఆవిడ ఎలక్ట్ అయిన వెంటనే హ్మ్. ముసలోడిని పట్టుకొచ్చేముందు వీళ్ళంతా ఒకప్పుడు ఫ్రెండ్సే. హ్మ్. కరుణానిధి, జయలలిత, ఎంజీఆర్ అంత సినిమా ఫీల్డ్.
ఆయన రైటర్, గొప్ప రైటర్ ఆయన. ఉమ్, అంచేత తర్వాత ఎలక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏమనుకుందంటే ఇంక జీవితాంతం నేనే అనుకుంది. ఉమ్, అలాగా ఇక్కడ అలాగే అనుకుంటాడు కేసీఆర్, కాలు ఊపుకుంటూ చెయ్యి ఊపుకుంటూ పెగ్ చేసుకుంటూ మొత్తం అంతా మంద ఊరికి జరుగుతా జరుగుతుంది అది. ఇది రాజకీయం. ప్రజల్లో ఎప్పుడైతే నీ పరపతి ఇటువంటి ఏం చేస్తే పోదేటి మరి, ఉమ్. కాలు ఊపుకుంటూ మందేసుకుంటా స్టీల్ గ్లాస్ జనాలు తెలియదా? వాళ్ళ బదు కొడతారు వాళ్ళు, 90% ఫుల్ వేస్తారు వాళ్ళు కదా. అంచేత వాళ్ళకి తెలియదేంటి, అంచేత అలా దెబ్బ అయిపోయాడు. అతని యొక్క పర్సనల్ బిహేవియర్ ఉమ్, నోటి దోల కేసీఆర్, అవును. కేటీఆర్ నోటి దోల. లేకపోతే అతను అమ్మాయిలతో పడుకుంటే ఆడుకోవాలి, ఎవరితో పడుకుంటే ఆడుకోవాలి, ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది ఉమ్, కదా. అదే డబ్బు ఉందో లేదా అతనికి గ్లామర్ ఉందో అంతే తప్పితే అవన్నీ టెలిఫోన్ ట్యాప్ చేసి అమ్మాయిలు ఏమన్నా పడగొడతాడు, అవన్నీ ఉమ్, అబద్ధం. టెలిఫోన్ ట్యాపింగ్ వేరే ఉద్దేశంతో పడగొట్టుంటారు, ఉమ్, ఫిలిం పీపుల్ కాదు. కన్స్ట్రక్ట్లుగా వేరే ఉంటారు కదా, కాంట్రాక్టర్స్ని, ఉమ్, ఇంకా బ్యూరోక్రాట్స్ ఆఫీసర్స్ని, అటువంటి వాళ్ళు చేస్తారు. కానీ మనం కూడా మాట్లాడే దాంట్లో కొంచెం స్టామినా ఉండాలి. అవును. సో అంచేత ఎవరెందుకు ఓడిపోతారు అనేది ప్రజల్లో చాలా విచిత్రంగా ఉంటుంది. ఉమ్, ఆడ ఒక వీడియో చూస్తూ ఉంటాడు, చూస్తున్నప్పుడు అతని యొక్క బిహేవియర్ ఏమాత్రం బాగుపడినా వీడియో 100 మందిని చెడగొట్టేస్తాడు. ఉమ్, ఇది బాగా బలిసిపోయింది అడిగి, ఉమ్, కేసీఆర్ ఫ్యామిలీకి మొత్తం బలిసిపోయింది అంటారనమాట. ఉమ్, అదేవిధంగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు అవును. చంద్రబాబు నాయుడు గురించి అలా మాట్లాడుకోబట్టే తెలంగాణలో అసలు పుట్టగతులు లేవు, ఉమ్, అదేవిధంగా ఆంధ్రాలో లేవు కాబట్టి పోయినసారి 23 సీట్లు వచ్చినాయి. అది మర్చిపోకుండా జాగ్రత్తగా ప్రవర్తించుతూ నీ ప్రవర్తన, నీ యొక్క బాడీ లాంగ్వేజ్, ఉమ్, నువ్వు చేసే డెవలప్మెంట్లో కొంత నిజం ఉండాలి. ఉమ్, ఊరికనే పోలవరంకి ఇచ్చేయండి, ఊరిని అది ఇచ్చేయండి, ఊరినే స్పెషల్ స్టాటస్ ఇచ్చేయండి అంటే ఉమ్, వాళ్ళంత అమాయకుల మామూలుగానే సౌత్ ఇండియాకి ఎవరు, అవును. సౌత్ ఇండియాకి ఏం చేరాడు ఉమ్, మరి మోడీని వీళ్ళందరూ. ఊరిని ఇక్కడికి వచ్చి కాలేజ్ కూర్చుంటాడు అమిత్ షా, కూర్చుంటే చేస్తారంటే ఓట్లు. ఉమ్, నువ్వు ఆడిన చాణక్య నాటకంలో ఇక్కడ జగన్ను చంద్రబాబు నాయుడు పడిపోయారు, ఇద్దరి మీద కేసులు ఉన్నాయి కాబట్టి. ఉమ్, ఆ విధంగా నువ్వు 7 సీట్లు సంపాదించుకుంటే చెప్తే మీ గొప్పతనం కాదు. ఉమ్, జగన్ మీద ఉన్న బ్యాడ్ వలన మొత్తం కూటమే గెలిచింది. నేను మళ్ళీ చెప్తున్నాను, అమిత్ షాకు ఉన్న యాటిట్యూడ్ ఎవరికి ఉండదు. నువ్వు చెప్తే వేస్తారు, నువ్వు వస్తే వేస్తే నీకు అయోధ్యలోనే వేయలేదు, ఉమ్, చిత్తుగా ఓడిపోయారు. కాశీలో వచ్చి మెజారిటీ తగ్గిపోయింది. ఉమ్, ప్రజలు ఎందుకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఆగండి స్పీడ్ తగ్గించు, ఎవరంటారు? ప్రజలే అంటారు. అర్థమైందా? ఉమ్, ఇంటర్నేషనల్గా మరి మోడీ గారికి చాలా మంచి పేరు ఉంది, బాగా మహాడగలడు అన్ని. ఆయన యాక్చువల్గాను ఈ ఇతర దేశాలు తిరగడం కోసం ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉంటే బెటర్. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ చేసే పనులు మటుకు ఉమ్, అమిత్ షాతో వాళ్ళతో చేయించి ఉమ్, ఆయన మటుకు దేశాలు తిరిగి వస్తే బెటర్. ఆయనకు అంత గ్లామర్ ఉంది అక్కడ. నిజం కూడా చాలా హైయెస్ట్ అవార్డు ఇచ్చారు ఈ మధ్య, సివిలియన్ అవార్డు, ఉమ్, సెయింట్ ఆండ్రూస్ అని ఒక అవార్డు ఇచ్చారు అవును. ఎవరికి, మన మోడీ గారికి. ఉమ్, సో ఎప్పుడో అది ముందు ప్రెసిడెంట్ గోపరిచ్చా ఉన్నప్పుడు ఇచ్చింది, దాని తర్వాత చాలా కాలం తర్వాత, ఇప్పుడు కాదు అది, ఉమ్, ఎప్పుడో 1600 1700లోనో కనిపెట్టిన అవార్డు అది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది విషయం. సార్, జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఒక వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది సార్. అయితే విడుదల రజనీ గారు ఎదురుగా రాగానే లేచి నమస్కారం పెట్టారు అనే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. దాన్ని మన వాళ్ళు ఇంకాస్త హైప్ చేస్తున్నారు. అసలు దీని వెనక గల కారణం ఏంటి? ఎందుకని విడుదల రజనీ ఎదురుగా రాగానే లేచి నమస్కారం పెట్టారు జూనియర్ ఎన్టీఆర్? దీనికి గల కారణం ఏమై ఉంటుంది అంటారు సార్? ఎవరు లేచారు? జూనియర్ ఎన్టీఆర్ గారు. విడుదల రజనీ లేచిందా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ లేచాడా? అది క్లారిటీ లేదు నీకు. ఆ అమ్మాయి లేచి ఉంటుంది, ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు లేస్తాడు? ఇద్దరు ఒకేసారి లెగిస్తే మర్యాదపూర్వకంగా, నేను చూడకుండా చెప్పకూడదు కాబట్టి, ఏదేం జరిగినా కూడా ఇద్దరు ఒక స్టార్ కింద, పెద్ద వయసులో పెద్ద డిఫరెన్సే ఉంటుంది, బహుశా ఇద్దరు ఒకటే ఏజ్ అయి ఉంటుంది. ఆర్ విడుదల రజని, ఆ పేరే భలే ఉంటుంది, నేడే విడుదల రజని. ఆ అమ్మాయి కొంచెం బాగానే ఉంటుంది యాక్చువల్గాను, పొందిగా వెల్ డ్రెస్డ్ అప్, బాగా మెసేజ్ ఉంటున్నారు వైఎస్ఆర్సీపీలో. అది ఎవడు వేయడు, అందరూ వేస్తారు అని చేత కంఫర్టబుల్గా ఏదో ఫంక్షన్లో కలిసి ఉంటారు. కలిసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర కొంచెం మాట్లాడితే మనం అందరూ అలా వాగుతామని చెప్పి తెలుసు కదా, ఎవడో పెడతాడు ఫిట్టింగ్. స్త్రీలు అలాగే వెళ్తుంది అనుకో, ఇలా సర్దుకుంటూ ఉంటుంది, అక్కడే పెడతాడు కెమెరాడు. ఆ అమ్మాయి కూడా తెలియదు పాపం,
ఇక్కడ అలా పెట్టినట్టు పైకి వస్తా, నేను ఒకసారి చెప్పాను ఆల్రెడీ, పైకి వస్తూ ఉంటుంది. అమ్మాయి కొంచెం క్రేజీలో ఉంది కాబట్టి వచ్చేటప్పుడు సర్దుకుంటారు కదా, పొట్ట కనపడకుండా గ్యాప్, ఈ గ్యాప్ మీద పెట్టాను సినిమాలో నేను కోకిల సినిమాలో. అంచేత ఆ గ్యాప్ కనపడకుండా పెట్టుకుంటే వీడు అక్కడే పడతాడు, మిగతా వాళ్ళందరూ అవసరం లేదు అడిగి. ఈ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటే వెళ్తాడు అనమాట. అది పెడితే వాడికి మంచి వైరల్ అవుతుంది కదా మరి, అదేందా. సో అదే విధంగా విడుదల రజనీ కొంచెం బాగానే ఉంటది చూడడానికి. జూనియర్ ఎన్టీఆర్ బిగ్ స్టార్, ఇప్పుడు ప్రజెంట్ స్టార్ కాబట్టి ఇద్దరు నిలబట్టి కరచాలనం చేస్తున్నారా. కరచాలనం అంటే ఒకళ్ళ చేతిలో ఒకటి పట్టుకుంటారా, అక్కడే పెడతాడు కెమెరాడు, పెట్టుకుంటారు ఏమన్నా గట్టి అన్నాడా అని చెప్పేసి. సో సోషల్ మీడియాలో ఏదో ఒకటి కావాలి కాబట్టి ఇప్పుడు అందరూ జాగ్రత్తగా ఉన్నారు. జనరల్గా ఆపద్ధర్మంగా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన ఈవెంట్ కాబట్టి దానికి ఇంకా మళ్ళాటోడు ఎక్కువ మాట్లాడేసి ఊహించేసుకుని విడుదల రాజని జూనియర్ ఎన్టీఆర్ డేట్లు అడుగుతుంది, ఇంకా ఆ లెవెల్లో కూడా చెప్పేసుకుంటారు. అర్థమైందా. చేత ఇది ఒక పెద్ద న్యూస్ కాదు కానీ బట్ ఇద్దరు బాగానే ఉంటారు కాబట్టి. ఒక అతను స్టార్, అతని గురించి మనం సర్టిఫై చేయడం జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ కదా, ఆల్సో గుడ్ యాక్టర్, సకల కళా వల్లభుడు అంటాను అతన్ని నేను ఎప్పుడు. జూనియర్ ఎన్టీఆర్ నేను ఇచ్చిన టైటిల్ ఏంటంటే సకల కళా వల్లభుడు. పాట పాడగలడు, నటించగలడు, ఫైట్ చేయగలడు, అన్ని క్యారెక్టర్లు అన్ని మెథడ్ యాక్టింగ్ చేయగలడు. అంచేత ఐ లైక్ హిమ్. ఒకప్పుడు ఏదో ఒకసారి అన్నాను, కొంచెం ఎక్కువగా చేసేవాడు అనమాట, కొంచెం ఎథిస్ట్ లాగా అతి అనమాట. ఆ అతి కొంచెం తగ్గిపోయింది, ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. బిగినింగ్ లో అతి చేసేవాడు. నాకు ఎన్టీఆర్ ఒకటే తెలుసు, చిరంజీవి వాళ్ళ తెలుసు, ఆ టైప్లో అన్నాడు అనమాట. 2 సినిమాలు దొబ్బినాయి, మళ్ళీ లైన్లోకి వచ్చాడు. కొంచెం ఎక్కువ మాట్లాడేవాడు అనమాట. మళ్ళీ ఎందుకు చెప్తానంటే నేను అలా చెప్తానే ఉంటాను, మీరు మారే వరకు అలా చెప్తానే ఉంటాను. ఎవడైనాను చిరంజీవి అని చెప్తాను, పవన్ కళ్యాణ్ అని చెప్తాను. నేను చెప్పకపోతే వాళ్ళు చెప్పుకుంటారు, తెలీదా. అందరి గురించి నిజాన్ని నిర్భయంగా చెప్పగలగడం గీతా కృష్ణ యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్. ఇట్స్ మై దాన్ని ఏమంటారు యుఎస్పి. సో జూనియర్ ఎన్టీఆర్ నవ్ ఈ సెటిల్డ్, ఇట్స్ గుడ్. అతనిలో మంచితనం కూడా ఎదుగు పట్టింది. అంతకుముందు ఫ్లాప్ అయిపోయిన హీరోకి మళ్ళీ, హీరో కాదు డైరెక్టర్కి మళ్ళీ సినిమా ఇచ్చాడు. చిరంజీవి తోటి అతిపెద్ద భారీ ఫ్లాప్ ఇచ్చిన ఘనత కొరటాల శివకు దక్కించుకున్నాడు అనమాట, సినిమాని ఫ్లాప్ చేసి. సో అతనికి లూప్ లైన్ లో ఉన్నది ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ సినిమా. అదే ఇప్పుడు వచ్చేది దేవరాయుధం అవుతుంది కదా, మరి యాక్చువల్ గా ఇంకొక ఎవడనైతే పక్కన పెడతాడు, ఎనీ హీరో పక్కన పెడతాడు. ఇంకో సినిమా అయిందారు చూద్దాం, ఈ లోక జనాలు నేను మళ్ళీ గుర్తు తెచ్చుకునే లోపల ఇస్తాడో మానేస్తాడు. బట్ జూనియర్ ఎన్టీఆర్ స్టుడ్, ఆ మాట మీద నిలబడి అతనికి అందరిలాగా అతను తీసేయకుండా పెట్టడం అనేది అతని క్యారెక్టర్ బాగా నిలబెట్టింది. అందరు హీరోల కంటే ఈజ్ అ గుడ్ పర్సన్ కింద అర్థమైపోయింది జూనియర్ ఎన్టీఆర్. అర్థమైందా. సో ఇది ఏదో సందర్భంలో విడుదల రాజు యాక్టర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పక్కన నుంచి చూడడం వల్ల ఎవరికి లబ్ధి, నీకే అక్కడ ఆల్రెడీ చిత్తుగా ఓడిపోయావు. అంచేత యాక్చువల్గా తెలుగుదేశం ఆవిడ, అక్కడ నుంచి అక్కడ జంప్ చేస్తే జంప్ జిల్లా నుంచి అంటారు వెళ్తాను, కప్పల్లాగా జంప్ చేస్తాడు ఎక్కడ పార్టీ ఉంటే అక్కడ, అది సహజం అది. ఇప్పుడు మళ్ళా వచ్చేసినా కూడా చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారు, నా గూటికి నేనే చేరాను అంటదన్న మళ్ళీ ఓ డైలాగ్, అదేం పోయింది. అంచేత ఈలోగా చిన్న ఎక్కడ కలిశారు కాబట్టి అతనితో ఒక పిక్చర్ ఉండటం వల్ల ఇలా మాట్లాడుకుంటారని చెప్పేసి ఇద్దరికే తెలుసు కదా. మరి సంబంధం లేకుండా ఇలా వీళ్ళిద్దరు ఎక్కడో కలుసుకుంటే ఆ పిక్చర్లని హైలైట్ చేస్తారు. మనం కూడా సరదాగా అప్పుడు మాట్లాడుకుంటాం. నన్ను అడిగితే నేను మాట్లాడే అంత పెద్ద సబ్జెక్ట్ కాదు కానీ బట్ స్టిల్ ఓకే, లెట్ us ఆల్సో ఎంజాయ్ వాళ్ళ యొక్క కలయిక ఫర్ ఎ గుడ్ ఫ్రెండ్షిప్. ఓకే సార్, థ్యాంక్ యూ.